భగవద్గీత 16th చాప్టర్ దైవాసుర సంపత్ విభాగయోగంలో 5th శ్లోక. దైవీ సంపత్తి మోక్షాయ నిబంధాయ సురీమత మాసు చ సంపదం దైవీం అభిజాతోసి పాండవ. ఇంతకు ముందు ఏవైతే దైవీ సంపదల గురించి అసురీ సంపదల గురించి ముందు శ్లోకాల్లో చెప్పి వాళ్లకున్న లక్షణాలు అవన్నీ వర్ణించిన తర్వాత అసలు ఏ సంపద ఉండటం ద్వారా దానికి నీకు ప్రతిఫలంగా ఫలితం ఏం లభిస్తుంది అన్నది ఇక్కడ విశేషంగా ఈ శ్లోకంలో చెప్పటం. దైవీ సంపత్ అంటే ఏవైతే ఇంతకు ముందు చెప్పినవి భయం లేకుండా ఉండటం, సాత్విక గుణం, ఇవన్నీ కూడా ఇంద్రియాల యొక్క నిగ్రహణ, ఆ సంపదలన్నీ కూడా ఉన్నవారికి దైవీ సంపద ఇది కలిగి ఉంటే ఏమవుతుంది? విమోక్షాయ అంటే ముక్తిదాయకము. ముక్తి ఎప్పుడు లభిస్తుంది అంటే పరమపదం లభించినప్పుడు. అలాగే కొంతమంది జీవించి ఉండగానే జీవన్ముక్తులు కూడా అయిపోతూ ఉంటారు. కర్మలు చేస్తూ ఉంటావు కానీ కర్మ బంధనాల్లో చిక్కుకోకుండా ఉండటము. కర్మలే ఆచరిస్తున్నావు కాకపోతే ఎల్లవేళలా ప్రతీది పరమాత్మ యొక్క మహాప్రసాదంగా భావించి సమర్పణ భావంతో ఎల్లవేళలా అంటే చేసేది నేను కాదు, కర్మలు చేస్తున్నావు చేసేది నేను కాదని ఏది చేయకుండా ఉండటం కాదు, చేస్తూ కూడా అంత సమర్పణ భావంతో అదే ధ్యాసలో పరమాత్మనే స్మరిస్తూ పరమాత్మనే ధ్యానిస్తూ పరమాత్మతో లీనమైపోయి ఉండే స్థితి, అదే దైవీ సంపద గుణాలు. అందుకే అది నీకు మోక్షానికి దిశగా తీసుకెళుతుంది. నిబంధాయ అసురి, నిబంధాయ అంటే ఇక్కడ బంధనములకి కారణము ఏది? అసురి. అసురి గుణాలు ఏం చేస్తున్నాయి? బంధనాలు పెంచుతున్నాయి. ఏ బంధనాలు వాసనలు తొలగించుకోవడానికి ఈ జన్మలో కొన్ని సాధనలు చేసుకోవటం ద్వారా కొన్ని నువ్వు చేస్తూ చేస్తూ ఉంటే తొలగించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటేనే ఈ సంసారమన్న భవసాగరాన్ని నువ్వు తేలిగ్గా సునాయాసంగా దాటగలవు. లేకపోతే ఈ బంధనాలన్నీ పెరిగిపోతూ ఉంటే దీన్ని దాటలేవు సరికదా, మళ్ళీ మరుజన్మ అనుకుంటూ ఇవన్నీ నేను మూటగట్టుకునే ఉంటాను. అందుకే ఇది బంధనాల దిశగా తీసుకెళ్తుంది. అసురీ స్వభావాలు ఎవరిలో అయితే ఎక్కువ ఉంటాయో, దైవీ సంపద అన్నది ఎవరిలో అయితే ఎక్కువగా ఉంటుందో వాడిని మోక్షం వైపుగా తీసుకెళ్తుంది. అందుకే ఇక్కడ చివరగా మత అంటే అని భావించు, అంటే ఇవి ఉన్నాయంటే అది నీకు ఖచ్చితంగా వస్తుంది, లేకపోతే కూడా నీకు బంధనాలు పెరిగిపోతున్నాయి. దైవీ సంపద ఉంటే నువ్వు మోక్షం వైపుగానే వెళతావు. మా శుచ, మా శుచ అంటే మళ్ళీ నువ్వు శోకించకు అర్జున, శోకించద్దు అంటున్నాడంటే సంపదం దైవీం అభిజాతోసి అంటే ఇక్కడ దైవీ సంపదల గురించి అసురీ సంపదల గురించి ఆ లక్షణాల గురించి వివరించిన తర్వాత నువ్వు శోకించకు అని ఎందుకు చెప్పాడంటే కృష్ణుడు అర్జునుడు దైవీ సంపదతోని జన్మించాడు. అంటే ఎలా అయితే ఒక జన్మ నుంచి ఇంకో జన్మకు వెళ్ళటానికి మనం ఏం మోసుకెళ్తున్నాం అంటే శరీరాన్ని అయితే విడిచిపెట్టేస్తున్నాం. కాకపోతే కొన్ని కర్మలు చేసి ఉన్న కారణంగా ఏవైతే పాపపుణ్యాలు చేసి ఉన్నామో దాన్నే మళ్ళీ మోసుకుని ఆ వాసనల రూపంలో మరుజన్మలో మళ్ళీ వాటిని దాని ప్రతిఫలాన్ని మనం అనుభవించాలి. అయితే ఇక్కడ అర్జునుడు పుట్టిందే దైవీ సంపద ఒక్క గుణాలతో. అందుకే నువ్వు పుట్టుకతోనే ఆటితోనే పుట్టావు ఓ అర్జున పాండవ. అంటే నువ్వు శోకించవలసిన అవసరం లేదు. ఎందుకు? దైవీ సంపద ఉంది అంటే నీకు మోక్ష దిశగానే నీ పయన ఉన్నది. అందుకు నువ్వేమీ శోకించక్కర్లేదు అని. శ్లోకానికి యథాతథా మీనింగ్ తీసుకుంటే దైవీ సంపత్తి మోక్షాయ నిబంధాయ సురీమత మాసు చ సంపదం దైవీం అభిజాతోసి పాండవ. ఓ అర్జున, దైవీ సంపద ముక్తిదాయకము, అలాగే అసురీ సంపద బంధాలకి కారణము. నీవు శోకించకు, ఎందుకంటే నువ్వు దైవీ సంపదతో పుట్టినవాడివి. ఇక్కడ దైవీ సంపద ముక్తిదాయకం అని అంటల్లో అర్థం ఏమిటి అంటే ఇంతకు ముందు ఏవైతే 26 లక్షణాలు చెప్పారో, ఏమని? సాత్విక గుణం కలిగి ఉండటం, ఆ మనస్సు అన్నది ఎప్పుడు నిర్మలంగా ఉండటము, జ్ఞానాన్ని సంపాదించుకోవటం అంటే అజ్ఞానం అన్నది మూలాల నుంచి వాళ్ళకి తొలగిపోయింది. అలాగే వీళ్ళు దానాలు చేస్తుంటారు. ఏంటి దానం చేయటం అంటే విద్య, జ్ఞాన, భూదానం, అన్నదానం మొదలైన అంటే శక్తి కొలది వాళ్ళ దగ్గర ఏది ఉంటే అది అంతలాగా నిర్మలమైన మనసుగా ఇచ్చేస్తూ ఉంటారు.
ఇంద్రియాల యొక్క నిగ్రహణ ఉంటుంది. అలాగే ధార్మికంగానే కొన్ని క్రతువులు చేస్తారు. యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ కూడా. శాస్త్రాలు చదవటం, దాన్ని మళ్ళీ అర్థం చేసుకునే ప్రయత్నం చేయటం. ప్రతి పని కూడా పరమాత్మకి సేవగా అదొక తపస్సులాగా భావించి చేస్తూ ఉంటారు. మంచి ప్రవర్తన, మంచి మాటలు, మంచి నడవడిక అన్నీ ఉంటాయి. వికారాలకి దూరంగా ఉంటారు. అందుకే ఎవరిని హింసించకుండా ఉంటారు. అలాగే సత్యాన్నే మాట్లాడతారు. సత్యానికే కట్టుబడి ఉంటారు. కోపాన్ని విడిచిపెడతారు. దుర్గుణాలు ఏవి లేకుండా ఉంటారు. నిస్వార్థంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. ప్రశాంతంగా ఉంటారు. సహజంగా మానవులం కాబట్టి ఏదో ఒకటి తెలిసి తెలియక చేస్తూ ఉంటాం. అయితే తప్పు చేసినప్పుడు తప్పుని మళ్ళీ ఒప్పుకోవటము, దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయటము, చంచలత్వాన్ని విడిచిపెట్టటము, ఆ ముఖంలో గాని, మనస్సులో గాని ఎప్పుడూ కూడా చక్కని తేజస్సుతో ఉంటారు. ఓర్పుతో ఉంటారు. ఎల్లవేళలా ధైర్యంగా ఉంటారు. ఆ శరీరాన్ని, మనసుని ఎప్పుడూ కూడా శుచిగా ఉంచుకునే ప్రయత్నంలోనే ఉంటారు. దేహం కోసం జీవితం కాకుండా ఇవి కొన్ని కర్మలు చెయ్యటానికే పరమాత్మ నాకిచ్చిన అవకాశంగా భావించి దాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఈ సాత్వికాలు అన్నవి ఆ గుణాలలో వాళ్ళు చేసేవన్నీ ఆచరణలో అన్ని సముదాయ రూపంలో ఆ దైవీ సంపద మనుష్యుడికి ఏం చేస్తుంది అంటే సంసార బంధనాల నుంచి శాశ్వతంగా ముక్తిని కలిగేలా చేస్తుంది. అంటే ఆ సచ్చిదానంద పరమాత్మ అన్న ఆ పరమపద ప్రాప్తి కలిగేలాగా చేస్తుంది. అందుకే వీళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ చేసేవన్నీ కూడా ధర్మపరమైనవే చేస్తారు. వేద శాస్త్రాల్ని ఆ మహాత్ములు చెప్పినట్టుగానే అవి ఆచరించే ప్రయత్నంలోనే ఎప్పుడూ ఉంటారు. ఇలా అన్నీ మళ్ళీ మహాత్ములు కూడా చెప్పారంటే, ఈ సంపద నీకు కలిగితే నీకు తప్పకుండా లభించేది మోక్షము. అది స్పష్టపరచటానికే అది నీకు ముక్తిదాయకము అని అంత స్పష్టంగా చెప్పాడు కృష్ణుడు. అలాగే అసురీ సంపద. ఎలా అయితే ఇంతకు ముందు శ్లోకాల్లో అసురీ సంపదలో ఏమో 6 గుణాలే చెప్పారు కదా! అంటే అందులో ఒకటి ఉన్నా సరే నీలో అసురీ స్వభావం ఉన్నట్టే. ఆ ఒక్కటి కూడా లేకుండా చేసుకోలేకపోతే మళ్ళీ ఈ జనన మరణాల అన్న సంసార చక్రాల్లోనే పడిపోతూనే ఉంటాము. దైవీ సంపద అంటే వాళ్ళకి సాధు గుణములు ఎక్కువగా ఉంటాయి. కపటాలు, మాయ ఇవేమి వాళ్ళకి తెలియదు. నిర్మలమైన మనస్సుతో నిస్వార్థంగా అందరికీ సేవ చేయాలన్నట్టుగానే వాళ్ళ భావన ఉంటుంది. ఆధ్యాత్మిక మార్గంలో వాళ్ళు చక్కగా పయనిస్తూ ఉంటారు. అలాగే దాన్ని పట్టుకుని ఉండటం చివరి వరకు కూడా అలాగే ఉండగలిగిన కారణంగానే ఆ సాధకుడు సద్గతి కలిగేలాగే అందుకే మోక్షప్రదాయము ఎరుకలో ఉండటము గర్వం కానీ కపటం కానీ ఇటువంటివి ఏవి లేవు. కానీ అవి ఉండటం ద్వారా ఏమవుతున్నాయి అంటే అవి నీకు మళ్ళీ దైవీ సంపద కాని కారణంగా నీకు దుర్గుణాలు ఇంకా పెరిగేలాగా ఈ పెరగటం ద్వారా ఏమవుతుంది అంటే స్థిరంగా ఉండలేకపోవటము, దేనికొచ్చిన అలజడిప్రాయంగా ఉండటము, క్షమాగుణం లేకుండా ఉండటము, ప్రతిదానికి కోపానికి, ద్వేషానికి లోబడిపోవటము. ఇది మళ్ళీ ఎక్కడ దాకా తీసుకెళుతుంది అంటే సామర్థ్యతను తగ్గించే స్థితికి తీసుకెళ్ళిపోతుంది. మూర్ఖత్వంతో ఉంటారు. ఈ గుణముల కారణంగా అందుకే అది బంధాలకి హేతువు. దుర్గుణాలు. ఈ దుర్గుణాలు మళ్ళీ దురాచారాలన్నీ కూడా ఆచరించేలాగా ఉంటాయి. రజోగుణంతో, తమో గుణంతో ఉంటాయి. ఈ భావ సముదాయం అంతా కూడా అందుకే అసురీ స్వభావము అని చెప్పారు. అన్ని రకాలుగా కూడా సంపాదించుకున్నవన్నీ కూడా మనకి మనమే చేతులారా చెడగొట్టుకునేలాగా మళ్ళీ ఈ సంసార బంధనంలోనే చిక్కుకుని అందులోంచి బయటపడే మార్గం లేకుండా చేసేస్తుంటే అందుకే అధోగతి పాలవుతుంది అని వేద శాస్త్రాలు చేత మహాత్ములు చేత కూడా చెప్పబడి ఉన్నది. వేదం పరమాత్మ గురించి చెప్తుంది. అంటే జ్ఞానం వైపుగా ఉండాలి అంటే అజ్ఞానం అన్నది మూలాల నుంచి తొలగిపోతేనే జ్ఞానం అన్నది చిగురిస్తూ ఉంటుంది. అది ఇది అంటే రెండు ఒక దగ్గర ఉండవు. ఆ మహాత్ములు ఆచరించిన వాళ్ళు అది అనుభవంలోకి తెచ్చుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళంత స్పష్టంగా చెప్పారు. అది పైగా దీనికి మూలం ఏంటంటే భక్తి పెంచుకుంటూ ఉంటే ఆ భక్తి సహజంగా రావాలి. అంతేగాని మళ్ళీ సకామంగా అయినా సరే కోరిక కోసం పరమాత్మని మళ్ళీ సేవించుకోవటం అని కోరిక తీరిపోయాక మళ్ళీ ఇంకా ఏవి పట్టనట్టుగా ఉండటం కాకుండా ఎల్లవేళలా భగవత్ చింతతో ఉండటము. ఆ యథార్థ తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయటం. అందుకే భక్తిలో లోపం ఉండకూడదు. అది ఎప్పుడూ సంపూర్ణంగానే ఉండాలి. ఎటువంటి చెడు గుణాలు లేకుండా అలాగే ఆ తలంపులు అలాంటి ఆలోచనలు కూడా లేకుండా ఉండాలి. ఇది చాలా కష్టతరమే. ఎందుకంటే ఈ 6 చెప్పారు కదండీ! 6లో ఒక్కటున్నా సరే నీకది ఉన్నట్టే.
అది క్రమక్రమంగా అభ్యాసం ద్వారానే తొలగించుకోగలము. ఎలా అయితే ఒకదాన్ని చక్కగా నేర్చుకోవాలంటే క్రమేణా చేస్తూ ఉంటేనే అది మనకి వస్తుంది. అలాగే కొన్ని వదిలించుకోవటానికి కూడా వెంటనే ఇది వదిలేయాలంటే అంత తేలిగ్గా ఏం మనం కొన్ని అలవాటు పడిపోయిన కారణంగా దాన్నేం మనము వదలలేము. దానికి కూడా కాస్త కృషి చేయాల్సి వస్తుంది. సంకల్పం బలంగా ఉంటే, ఆ దృఢత్వ కారణంగా మళ్ళీ అది మనకి సద్వినియోగం అవుతుంది. అప్పుడే ఈ అసురీ స్వభావాల్ని మూలాల నుంచి తొలగించుకోవచ్చు. అయితే ఇక్కడ అర్జున్‌ని నువ్వేమి శోకించక్కర్లేదంటే, అర్జున్‌లో పూర్ణంగా ఉన్నవి ఏమిటంటే దైవీ సంపద. పైగా ఇవి ఎలా ఉన్నాయి? జన్మతః ఉన్నాయి. నీలో ఉన్నవవి కాబట్టి నువ్వేమీ భయపడక్కర్లేదు. అంటే ఇప్పుడు నువ్వు కర్మని ఆచరిస్తూ ఉంటావు కానీ, కర్మ చేసినా సరే మళ్ళీ దాని ప్రతిఫలం ఏమి నీకు ఏ పాపాన్ని ఇవ్వదు. పరమాత్మకి అందుకే నన్నే నీ మనస్సులో ధ్యానించి నీ కర్తవ్యం పట్ల నువ్వు విముఖత చూపించకుండా ఆ కర్తవ్యాన్ని జయించే ప్రయాస నువ్వు చెయ్యి అని చెప్పాడు. ఇలా కర్మల్ని ఆచరిస్తూ ఉంటారు. పరమాత్మ యొక్క ధ్యాసలో ఉంటారో, పరమాత్మకే అన్ని సమర్పణ భావనలో ఉంటారు. ఇంకా ఎప్పటికీ ఈ జనన మరణాల చక్రాల్లో మళ్ళీ భ్రమించరు. ఏదైనా ఒక పని చెయ్యబోయే ముందు అందుకే మన స్వభావం బట్టి మళ్ళీ ఎలా చూస్తాం సాధారణంగా చూస్తే ఇది ఇక్కడ రూ. 10 పెడితే మళ్ళీ 100 వస్తుందంటేనే 10 పెడుతూ ఉంటాం. అలాగే మనకి నష్టం వస్తుందంటే ముందుకెళ్ళటానికి ఇష్టపడము. సుఖం ఇస్తుందంటే ముందుకు వెళ్ళిపోతుంటాం. దుఃఖానికి మళ్ళీ ఏమన్నా కొంచెం ఒడిదుడుకులుంటాయి అనేసరికి మళ్ళీ దాని గురించి మళ్ళీ చాలా ఆలోచిస్తూ ఉంటాం. ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి. కాకపోతే ఏదైనా సరే నాకు అర్హత లేనిది, నాకు పాత్రత లేనిది నాకివ్వడు పరమాత్మ. చేపిస్తుంది పరమాత్మ, ఇస్తుంది పరమాత్మ. అలాగే నాకు చేసే అర్హతను కూడా శక్తిని ఇచ్చింది పరమాత్మ. ఇలా ఎల్లవేళలా అన్నీ పరమాత్మ యొక్క మహాప్రసాదాలే నా జీవితంలో ఉన్నాయన్న భావనతో ఎవరైతే ఉండగలుగుతున్నారో వాళ్ళు ఈ సంసారం అన్న బంధనాల నుంచి విముక్తి పొందుతారు. లేకపోతే ఈటిల్లోనే ఉండిపోతారు. ఈ అసురీ సంపదలే పెరిగిపోతూ ఉంటాయి. ఆ బంధనాలు కూడా పెరిగిపోతూ ఉంటాయి. ఇలా అయితే ఒక నేరానికే శిక్ష పడింది. జైలుకి వెళ్ళవలసి వచ్చింది. అయితే ఎంత నువ్వు తప్పు చేసి ఉన్నప్పటికీ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మన ప్రవర్తనలో మార్పు వస్తే, ఆ శిక్షా కాలం కూడా ఎలా అయితే తగ్గిస్తూ ఉంటారో, మన సత్ప్రవర్తన బట్టి మనకి ఎలా అయితే శిక్షను తగ్గిచ్చేసి, మళ్ళీ ఆ నేరం చేసిన వారైనా సరే, వాడిని తొందరగా ఎలా అయితే బయటికి పంపిస్తారో, ఈ సంసారం అన్నది కూడా ఆ జైలు లాంటిదే. ఇందులోంచి బయటపడాలి అంటే ఇంతకు వరకు నేను కొన్ని చేసున్నా. నేను శుద్ధత్వంతో ఉండి అన్ని మంచి పనులు చేస్తున్నానని కాదు. చెయ్యాలన్న కోరికుంది. కాకపోతే నాకింకా మార్పు రాలేదు. కాకపోతే నేను ఏదైతే కొద్దిగా ప్రయాస పడుతున్నానో, మారాలన్న భావన ఉంది. అందుకని ఇక్కడ అసురీ సంపదల్ని ప్రయత్నపూర్వకంగా విడిచిపెట్టటానికి అలా నేను చేసే ప్రయాసలో ఏమవుతుందంటే క్రమేణా ఎలా అయితే ఇప్పుడు మనకి నెయ్యి కావాలంటే పాలని బాగా మరిగిచ్చాలి. ఆ మరిగిచ్చిన తర్వాత మళ్ళీ అది కాస్త తగ్గిన తర్వాత అంత వేడిగా ఉన్నప్పుడు తోడు పెట్టం కదా! మళ్ళీ కాస్త అలా అని మరీ చల్లగా ఉండకూడదు. గోరువెచ్చగా ఉన్నప్పుడు మళ్ళీ తోడు పెట్టటము. ఈ తోడు పెట్టింది మళ్ళీ కాస్త వ్యవధి ఇచ్చిన తర్వాత అది కాస్త పెరుగవుతుంది. మళ్ళీ దాన్ని చిలికి వెన్నవుతుంది. దాన్ని మళ్ళీ పొయ్య మీద పెట్టి వేడి చేసినప్పుడు అది నెయ్యవుతుంది. మళ్ళీ దాన్ని సన్నని సెగ మీద పెట్టాలి. ఎక్కువ హై ఫ్లేమ్‌లో పెడితే ఏమవుతుంది వెంటనే అది రుచి పచి లేని అదొక మాడు వాసనలో అయిపోతుంది. అంటే ఇందులో ఉన్నది అదైనప్పుడు కూడా అది బయటికి తీసుకురావడానికి ఇంత ప్రయాస ఎలా అయితే ఉన్నదో, అలాగే మనలో ఉన్నవి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ మనస్సు, బుద్ధి, చిత్తమైనప్పటికీ కూడా ఇవి కొన్ని వాసనలు, కొన్ని కర్మలు చేసి ఉన్న కారణంగా వెంటనే మార్పేమి రాదు మనలో. క్రమేణా వస్తుంది. దైవీ సంపద పుట్టుకతో ఉన్నవాళ్ళు సహజంగా అరుదుగా ఉంటారు. సత్కర్మల కారణంగా ఏదైతే మానవ జన్మ అయితే కొంతమందికి మళ్ళీ కొన్ని ఇళ్లల్లో పుట్టుక అన్నది కూడా ఎలా అయితే ఈ క్రతువులు ఇంకా పుట్టుకతోనే ఇంకా చేసుకునేలాగా పుడతారు. కానీ అందరికీ ఆ లక్షణాలతో మనం పుట్టలేదు కాబట్టి. కాకపోతే ఈ దుఃఖాల నుంచి విముక్తి పొందాలన్న కోరికతో అయినా సరే, దైవీ సంపదని పెంచుకునే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉంటామో, ఆ ప్రయత్న కారణంగా కూడా ఈ సంపదలు మెల్లమెల్లగా వృద్ధి చెందుతూ ఉంటాయి. ఎలా అయితే డబ్బు సంపాదించాలి అంటే, ఓ 4 గంటలు కష్టపడితే రూ. 10 ఇస్తున్నాడు. నాకు 20 కావాలి. అప్పుడు 8 గంటలు కష్టపడటము. ఇలా 4 గంటలే చేయటం అలవాటైపోయి నేను 8 గంటలు ఒక్కరోజైతే చేస్తాను. రోజు చేయగలనా అంటే లేదే. మళ్ళీ ఈ శరీరం సహకరించాలి.
అంటే ఇక్కడ శారీరకంగా, మానసికంగా అన్ని రకాలుగా నాలో కొన్ని సహకారాలు అవి అందిస్తేనే నేను కొన్ని చెయ్యగలను. అందుకే ఆలోచనలో మార్పొచ్చేసిన వెంటనే శరీరంలో మార్పొచ్చేస్తుందంటే రాదు. క్రమేణా 4 గంటల నుంచి 5 గంటలు చేసి, 5 గంటల నుంచి 6 గంటలు ఇలా క్రమేణా వృద్ధి నాకు లభిస్తూ ఉంటుంది. ఆ పనిని నేను ఇంకా బాగా చెయ్యగలను. అందుకే దైవీ సంపద జన్మతో వచ్చినవాడు కొందరే. కాకపోతే అది రాదని తెలిసినప్పుడు మనం ఇంకా ఎక్కువ ప్రయాస పడాలి. అంతేగాని వాడేంటి అరగంటలో చేస్తే వాడికదొచ్చేసింది. నేను 2, 3 గంటలు చేశాను, 2, 3 రోజులు చేశాను అంటే మనం ఆ సంపదలతో లేము కాబట్టి మనకు కొంచెం వ్యవధి పడుతుంది. లోపం ఆ కార్యంలో కాదు నాలో ఉంది. అందుకు అవి నాకు అనుకూలంగా లేవు. అందుకే విముక్తి కలగాలన్నా, శ్రేయస్సు చేకూరాలన్నా సరే సందేహం లేకుండా దైవీ సంపదలు పెంచుకునే ప్రయత్నమే చెయ్యాలి. ఎలా అయితే ఇంతకుముందు అధ్యాయంలో చెప్పినట్టుగా నువ్వు చేసుకున్న పాపమైనా, పుణ్యమైనా ఏదైతే మన అకౌంట్‌లో కొన్ని డబ్బులున్నాయంటే నెక్స్ట్ మంత్‌కి అవైతే ఎలా అయితే క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయో, అలాగే కొన్ని జన్మల్లో కొన్ని చేసి ఉన్నాను. అలాగే అవి చేసి ఉన్నవన్నీ కూడా నా దగ్గరే ఉంటాయి. నా అకౌంట్‌లోనే ఉంటాయి. మళ్ళీ కర్మని కర్మ ద్వారానే నేను సరి చేసుకోగలను. కర్మను కర్మ ద్వారానే తొలగించుకోగలను. అసురీ సంపద తెలిసి తెలియక ఇప్పుడు దాకా ఆ స్వభావం ఉన్నప్పటికీ ఇప్పుడు మళ్ళీ దాన్ని మూలాల నుంచి తొలగించుకునే ప్రయత్నం చెయ్యాలి. ఆ ప్రయత్నం మళ్ళీ ఎక్కడ విఘ్నం కలగకుండా కొనసాగిస్తూ ఉంటేనే విజయం మనం సాధించవచ్చు భక్తితోని. సులభుడు భక్తికి లభించేవాడు పరమాత్మ. అందుకే దైవీ గుణాలు పెంచుకోవటము, అసురీ గుణాలను త్యాజించటం అన్నది అందరూ నిరంతరము ఈ జీవితం విడిచిపెట్టేంత వరకు ఈ శరీరాన్ని మనం సరిదిద్దుకునే ప్రయత్నం కొనసాగిస్తూనే ఉండాలి. దీంతో భగవద్గీత 16 చాప్టర్‌లో దైవాసుర సంపద్ విభాగ యోగంలో 5th శ్లోక సంపూర్ణం.